హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోలో నేను మీకు గోరు చిక్కుడుగాయ తాలింపుని ఎలా చేయాలో చూపించబోతున్నాను. గోరు చిక్కుడుగాయని జనరల్గా చాలామంది ఇష్టపడరు, ఎందుకంటే దాంట్లో పీసులు వస్తాయి అండ్ టేస్ట్ కూడా అంత బాగా ఉండదు కాబట్టి. కానీ ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా మీరు గోరు చిక్కుడుగాయ కూరని ట్రై చేయండి, చాలా బాగా లైక్ చేస్తారు. దీనికోసం మనం ముందుగా గోరుచిక్కుడుకాయ ముక్కల్ని పీచు లేకుండా బాగా ఒలుచుకొని పసుపు ఉప్పు వేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని వాటిని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అవి కూల్ అయ్యేలోపు మనం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కొంచెం ఎక్కువగా చిన్నులపాయ రెబ్బలు, పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం ఎండుమిర్చి, ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కరివేపాకు, ఇంకా ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ త్వరగా ఉడకడానికి దీంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఆ చిక్కుడుగాయ ముక్కలు తడి అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ పొడి పొడిగా వచ్చిన తర్వాత దీంట్లో చిన్నులపాయ కారం అంటే ఉప్పు కారం, దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది కూడా వేసి బాగా కలుపుకొని ఫైనల్గా దీనిపైన కొబ్బరి కారం పొడిని యాడ్ చేసుకుంటే చిక్కుడుగాయ ఫ్రై అయితే చాలా సూపర్గా ఉంటుంది. దీన్ని మనము కర్రీ అనొచ్చు, ఫ్రై అనొచ్చు, ఎలా అనుకున్నా ఓకే, నో ప్రాబ్లం. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీనిని మనము వైట్ రైస్లోకే కాకుండా రోటీస్, చపాతీ, ఇంకా పుల్కాలోకి కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.